కార్తీక మాసంలో సోమరిపోతు బుజ్జిపిచ్చుక. పక్షుల గ్రామంలో పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది. తెల్లవారుజామునే చల్లటి గాలులు వీస్తున్నాయి. ఊరంతా ఒక రకమైన ప్రశాంతత, భక్తిభావంతో నిండిపోయింది. అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం కావడంతో తుని పిచ్చుక గడియారం మోగకముందే తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేచింది. తుని పిచ్చుక తనలో తాను గొనుక్కుంటూ, హమ్మయ్యా, లేవగలిగాను. ఈ చలికి రెక్కలు కూడా కదలనంటున్నాయి. అయినా ఈ మాసం ఎంత పవిత్రమైనది. ముందు చన్నీటి స్నానం చేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆమె అలా అనుకుని చల్లటి నీళ్లతో స్నానం ముగించి ఇల్లంతా గోమయంతో అలికి అందమైన ముగ్గులు పెట్టింది. దేవుడి గదిలో పూజకు అన్నీ సిద్ధం చేసుకుని దీపాలు వెలిగించడానికని నూనె, వత్తలు, ప్రమిదలు అన్నీ ఒక పెద్ద ఇత్తడి పళ్ళెంలో సర్దుకుంది. సమయం 5 గంటలు కావస్తుంది. ఊర్లోని ఇళ్ల నుండి అప్పుడే దీపాల వెలుగులు కనిపించడం మొదలైంది. తుని ఇంట్లో మాత్రం ఇంకా దీపాలు వెలగనేలేదు. ఆమె తన కూతురు బుజ్జిపిచ్చుక గది వైపు చూసింది. బుజ్జిపిచ్చుక ఇంకా తన పాత మృదువైన దుప్పటిని ఒంటికి గట్టిగా చుట్టుకుని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కుంభకర్ణుళ్ల గాఢ నిద్రలో మునిగుంది. తుని పిచ్చుక బుజ్జి దగ్గరికి వెళ్లి దుప్పటిని మెల్లగా లాగుతూ, బుజ్జి తల్లి, లేవమ్మా, బుజ్జి లే. బుజ్జి పిచ్చుక దుప్పటిని ఇంకా గట్టిగా లాక్కుంటూ కళ్ళు కూడా తెరవకుండా, ఏంటి పొద్దున్నే, ప్లీజ్ ఇంకో 5 నిమిషాలు, మంచి కలుస్తోంది. ఏంటి తల్లి 5 నిమిషాలు? ఈరోజు కార్తీక సోమవారం, ఎంత పవిత్రమైన రోజు చూడు. తెల్లవారిపోయింది, అందరూ దీపాలు కూడా పెట్టేశారు, మనం కూడా పెట్టాలి కదా. లే తల్లి లే. బుజ్జి పిచ్చుక నిద్రమత్తులో గొణుగుతూ, అమ్మా ఏంటమ్మా పొద్దున్నే నీ గోల, ఇంక చలిలో ఎవరూ లేస్తారు, నా వల్ల కాదు, నా రెక్కలన్నీ గట్టుకట్టుకుపోయినట్టున్నాయి, ఇంకా కాసేపు పడుకొని ప్లీజ్, ఆ దేవుడు కూడా చలిలో నిద్రపోతుంటాడు. తుని పిచ్చుక కోపంగా, చిచి అలా అనకూడదు బుజ్జి, దేవుడి గురించి ఇలా మాట్లాడుకో. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే దీపం పెట్టాలి. ఆరోగ్యానికి ఇంటికి చాలా మంచిది, లేకపోతే మన ఇంటికి లక్ష్మీదేవియే రాదు. లే తల్లి, కనీసం దీపాలు పెట్టడంలో అయినా నాకు సాయం చెయ్యి. లక్ష్మీదేవి కూడా చల్లేస్తుందమ్మా, ఆవిడ కూడా హాయిగా దుప్పటి కప్పుకొని పడుకుంటుంది, నన్ను కూడా పడుకోని అమ్మయ్య అని ఒక 10 నిమిషాలు, నువ్వెళ్ళు, నిన్ను ముఖం కట్టుకొని వస్తానులే. తుని పిచ్చుక విసుగ్గా, నువ్వు రావు, ఏమీ చెయ్యవు, నీ బద్ధకం నాకు తెలీదా? ఈ పిల్లకు ఎప్పటికీ బుద్ధి రాదు, దీని బద్ధకం రోజు రోజుకి ఎక్కువవుతుంది. సరే, ఈ పని కూడా నేనే చూసుకోవాలి, నా కర్మ. తుని పిచ్చుక విసుక్కుంటూ ఆ దీపాల పళ్ళాన్ని తీసుకుని బయటకొచ్చింది. ఇంటి ముందున్న ప్రహరీ గోడ మీద ఒక్కో దీపాన్ని నెమ్మదిగా పెట్టడం మొదలుపెట్టింది. ఆమెల దీపాలు పెడుతూ ఉండగానే పక్కింటి చిచ్చుకాకి అప్పుడే స్నానం చేసి ఓ కొత్త పట్టుచీర కట్టుకొని తడి రెక్కలను ఆరబెట్టుకుంటూ బయటకొచ్చింది. చిచ్చుకాకి పిసినారి అయినా భక్తి విషయంలో, ముఖ్యంగా గొప్పలు పువ్వడం విషయంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉండేది. ఆమె అప్పటికే తన ఇంటి ముందు రకరకాల దీపాలు పెట్టేసింది. చిచ్చుకాకి తునిని చూసి వెటకారంగా నవ్వుతూ, ఆహా తునిగారా, ఏంటి అప్పుడే తెల్లవారిపోయిందా మీ ఇంట్లో? నీ పూజ ఇప్పుడే మొదలైందా? నేనైతే ఎప్పుడో బ్రహ్మముహూర్తంలో లేచి నదీ స్నానం చేసి 108 దీపాలు కూడా పెట్టేశాను. ఇప్పుడు గుడికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కార్తీక మాసం అంటే కొంచెం తొందరగా లేవాలి, తెలియదా? తుని పిచ్చుక చిరాకుగా, అదేం లేదులే చిచ్చు, నేనెప్పుడో లేచాను, కాస్త ఆలస్యమైందంతే. నువ్వు గుడికి వెళ్తున్నావా? వెళ్ళు. అవునా, మరి మీ ఇంట్లో ఉండేది 2 కదా, నువ్వు నీ కూతురు బుజ్జి పెడితే ఇంకా తొందరగా అయిపోవాలి కదా. ఏది నీ బంగారు కూతురు ఏది? ఇంకా నిద్ర లేవలేదా ఏంటి? లేక నా కొడుకు చిన్నులాగా గుడికెళ్ళిందా? తుని పిచ్చుక ఏం చెప్పాలో తెలియక కంగారుగా, అది 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 లేచింది చిచ్చు, లోపల దేవుడి పూజకు పువ్వులు కోస్తుంది. పువ్వులు కోస్తుందా? ఈ చీకట్లోనా? బలి చెప్పావులే అంటూ తుని ఇంటి వరండా వైపు తొంగి చూసింది. అక్కడ వరండాలో వేసిన మడత మంచం మీద బుజ్జి పిచ్చుక బయట ఏం జరుగుతుందో కూడా తెలియకుండా దుప్పటి గట్టిగా చుట్టుకుని మంచి గాఢ నిద్రలో ఉంది. పక్కనే తుని పెట్టిన కొన్ని దీపాల వెలుగు ఆమె ముఖం మీద పడుతున్నా బుజ్జికి అవేమీ పట్టడం లేదు. ఆ దృశ్యం చూడగానే
చిచ్చుకాకి నవ్వు ఆగలేదు. గట్టిగా భుజాలు కదుపుతూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి నవ్వుతూ అద్భుతం తుని, నువ్వు చెప్పిన అబద్ధం చూడు. అక్కడ మీ అమ్మాయి పువ్వులు కొయ్యడం లేదు, హాయిగా కలల ప్రపంచంలో విహరిస్తోంది. నువ్వు ఇక్కడ చలిలో వణుకుతో దీపాలు పెడుతుంటే నీ కూతురు మాత్రం కార్తీక మాసం స్పెషల్ నిద్రలో ఉందా? అవ్వలే ఉందిలే మీ తల్లి కూతుల భక్తి. ఈ సోమరిపోతను పట్టుకొని నువ్వు కార్తీక మాసం పూజలు ఎలా చేస్తావో ఏంటో. తుని పిచ్చుకకు అవమానంతో ముఖం ఎర్రబడింది. తన కూతురి బద్ధకం వల్ల చిచ్చుకాకి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెకు బుజ్జి మీద విపరీతమైన కోపం వచ్చింది. దీనికి ఈ రోజైనా బుద్ధి చెప్పాలి, నా పరువు తీసింది అని నిర్ణయించుకుంది. తుని పిచ్చుక దీపాల పళ్ళం కింద పెట్టి గట్టిగా, చిచ్చు నువ్విక్కడే ఉండు, ఒక్క నిమిషం, నా కూతురి బద్ధకాన్ని ఇప్పుడే వదిలిచ్చేస్తాను. చిచ్చుకాకి ఆసక్తిగా, అవునా, ఏం చేస్తావో నేను కూడా చూస్తాను. దాన్ని లేపడం నీ వల్ల కాదు, అది కుంభకర్ణుడి చెల్లెలు, నువ్వెళ్ళినా అది లేవదులే. తుని పిచ్చుక కోపంగా ఇంట్లోకెళ్ళింది. అక్కడ రాత్రి తులసి కోటకు అభిషేకం చేయడానికి దాచిపెట్టిన మంచులా చల్లగా ఉన్న బిందెడు నీళ్లున్నాయి. ఆ బిందెను 2 చేతులతో పట్టుకుని వేగంగా బయటకొచ్చింది. బుజ్జి పిచ్చుక ఇంకా గాఢ నిద్రలో మరో పక్కకు తిరిగి పడుకుంది. బుజ్జి లే అని అరుస్తూ తుని పిచ్చుక ఆ బిందెలోని మంచులా చల్లటిగా ఉన్న నీళ్ళని, ఆ మొత్తం నీటిని గాఢ నిద్రలో ఉన్న బుజ్జి పిచ్చుక మీద చల్లమని కుమ్మరించింది. బుజ్జి పిచ్చుక నిద్రలో నుండి వెలిక్కిపడి గట్టిగా అరుస్తూ, అమ్మో వరద వరద, ఇల్లు మునిగిపోయింది, కాపాడండి కాపాడండి, అమ్మో చలి చలి, గడ్డ కట్టుకుపోతున్నాను, అమ్మా ఏమైంది? బుజ్జి పిచ్చుక మంచం మీద నుండి కింద పడి చల్లటి నీళ్లతో తడిసి ముద్దయి గజగజా వణుకుతూ లేచి నిలబడింది. చిచ్చుకాకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, భలే జరిగింది ఇది చూడ, వరద కాదు తల్లి, ఇది నీ బద్ధకానికి మీ అమ్మ చేసిన చల్లటి కార్తీక స్నానం, భలే లేపవుతూనే. బుజ్జి పిచ్చుక కోపంగా వణుకుతూ, అమ్మా ఏంటి పనిది, అందరి ముందు నన్ను ఇలా చేస్తావా? నా పరువంతా పోయింది, ఈ చిచ్చు అట్ట ముందు నన్ను ఇలా అవమానిస్తావా? నీకు నా మీద ప్రేమ లేదా? తుని పిచ్చుక కోపంగా, ముందు పరువు గురించి నువ్వు మాట్లాడకు. కార్తీక మాసంలో సూర్యుడు వచ్చే వరకు పడుకుంటావా? నేనొక్కదాన్నే కష్టపడుతుంటే నువ్వు మాత్రం హాయిగా పడుకుంటావా? పక్కింటి వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది, నా పరువు నువ్వే తీస్తున్నావు. బుజ్జి పిచ్చుక చలికి పళ్ళు కొట్టుకుంటూ, సరేనమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను, నా తప్పు ఒప్పుకుంటున్నాను, ముందు నన్ను తుడుచుకో, నువ్వు చలికి చచ్చిపోతున్నాను, నా బట్టలన్నీ తడిచిపోయాయి. ఆగు, బట్టలు తర్వాత మార్చుకోవచ్చు, ముందు ఈ దీపాల పళ్ళం తీసుకో. ఈ గోడంతా దీపాలు నువ్వే పెట్టాలి, అదిగో ఆ చివరి వరకు. ఇది ఈ రోజు నీకు శిక్ష. బుజ్జి పిచ్చుక ఏడుపు ముఖంతో, అమ్మా ఈ చలిలోనా, తడి బట్టలతోనా, నా చేతులు వణుకుతున్నాయి, దీపం వెలిగించడం కూడా నా వల్ల కావట్లేదు, ప్లీజ్ అమ్మా. ఏం కాదు, ఈ చలిలోనే చెయ్యి, అప్పుడే నీ బద్ధకం వదులుతుంది. త్వరగా కానివ్వు, లేకపోతే ఇంకో బిందె నీళ్లు తెస్తాను. బుజ్జి పిచ్చుకకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చలికి వణుకుతూనే తుని చేతి నుండి ఆ దీపాల పళ్ళాన్ని అందుకుంది. బుజ్జి పిచ్చుక వణుకుతూ దీపాలను పెడుతూ, సరేనమ్మా పెట్టున్నాను. ఈ చిచ్చు అట్ట ఇంకా నవ్వుతూనే ఉంది నన్ను చూసి, పో అత్త, నీకు వేరే పని లేదా? చిచ్చుకాకి నవ్వాపుకుంటూ, ఇది చూడటానికి భలే ఉంది తుని, నువ్వు అప్పుడప్పుడు ఇలా చల్లటి నీళ్లు చల్లుతూ ఉండ, అప్పుడే నీ కూతురు బద్ధకం వదులుతుంది. సరే నేనెళ్ళి నా కొడుకు చిన్నుకి వేడివేడిగా టిఫిన్ పెడతా, వాడికి బద్ధకం లేదు, వాడెప్పుడో లేచి పూజ కూడా చేసేశాడు. మీ తల్లి కూతుల నాటకం చూస్తుంటే టైమే తెలియలేదు. నేను గుడికి వెళ్తున్నా, టాటా. చిచ్చుకాకి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. బుజ్జి పిచ్చుక మాత్రం చలికి వణుకుతూ సిగ్గుతో గోడ మీద దీపాలు పెట్టడం పూర్తి చేసింది. ఆ రోజు బుజ్జికి తన సోమరితనం వల్ల మంచి గుణపాఠం దొరికింది. ఆ రోజు సాయంత్రం బుజ్జి పిచ్చుక జలుబు చేసి హచ్ హచ్ అని తుమ్ముతూ దుప్పటి కప్పుకొని మంచం మీద కూర్చుంది. తుని పిచ్చుక వేడివేడిగా పాలిస్తూ, చూసావా, అందుకే చెప్పాను చలిలో తిరగకూడదు అని. పొద్దున్నే లేచి స్నానం చేస్తే ఈ జలుబు వచ్చేదే కాదు, నువ్వు మంచినీళ్లతో స్నానం చేశావు, ఇప్పుడు చూడు జలుబు చేసింది. బుజ్జి పిచ్చుక ముక్కు చేదుతూ, అది అది చలి వల్ల కాదు, పొద్దున్న నువ్వు పోసిన ఆ ఐస్ నీళ్ళ వల్ల వచ్చింది, అంతా నీ వల్లే. ఓహో, తప్పంతా నా మీదే వేస్తున్నావా?
సరేలే, ఏదైతేనే ఇదిగో ఈ అల్లం కషాయం తాగు. ఛీ, ఇది చేదుగా ఉంటుంది, నేను తాగను. తాగుతావా లేక రేపొద్దున్నే మళ్ళీ చన్నీళ్ళ బిందె తీసుకురానా? అమ్మ వద్దు తల్లి, నేనే లేస్తాను, నేనే తాగుతాను. ఆ విధంగా ఆ కార్తీక మాసం మొత్తం బుజ్జి పిచ్చుక తన బద్ధకాన్ని పక్కన పెట్టి చిచ్చుకాకి దొరకకూడదనే భయంతో, ముఖ్యంగా ఆ చల్లటి నీళ్ల స్నానానికి భయపడి రోజూ తల్లికి పూజల సహాయం చేస్తూ గడిపింది. పక్షుల గ్రామంలో వర్షాలు అప్పుడే తగ్గుముఖం పట్టాయి. ఊరంతా పచ్చగా చల్లగా మారిపోయింది. కాని ఆ అందమైన వాతావరణంలో ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. ఊరి మధ్యలో ఉన్న సంతకు వెళ్లే ప్రధాన దారి వర్షపు నీటితో ఒక పెద్ద బురద గుంతలా తయారైంది. ఆ దారిలో నడవాలంటే పక్షులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. అందరూ కాలు జారి బురదలో పడుతున్నారు. మరికొందరు ఆ దారిని చుట్టూ తిరిగి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు సాయంత్రం ఊరి అరుగు మీద ఈ సమస్య గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ బురద గుంతతో పెద్ద చిక్కొచ్చి పడింది. సంతకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. ఈ రోజు మహిగారు కాలు జారి పడబోయారు. అవును తుని, త్రుటిలో తప్పించుకున్నాను. మనమందరం కలిసి ఈ గుంతలో కొన్ని రాళ్లు మట్టి వేసి పూర్తి చేస్తే సరిపోతుంది కదా, పని సులువవుతుంది. మంచి ఆలోచన. రేపు ఉదయాన్నే మనమందరం కలిసి ఈ పని పూర్తి చేద్దాం. లేదంటే ఎవరికైనా దెబ్బలు తగలడం ఖాయం. అందరూ ఈ సరళమైన మంచి ఆలోచనకు సరేనంటూ ఉండగా, అప్పటి వరకు తన గోళ్లను తాను చూసుకుంటూ మౌనంగా ఉన్న చిచ్చుకాకి ఒక్కసారిగా పెద్దగా నవ్వింది. రాళ్ళు వేస్తారా, మట్టి పోస్తారా? ఎంత పాతకాలపు ఆలోచనలు మీవే! ఇంకా మీరు రాతి యుగంలోనే ఉన్నట్టున్నారు. అందరూ ఆశ్చర్యంగా చిచ్చు వైపు చూశారు. మరి నీ దగ్గరేమైనా కొత్త ఆలోచన ఉందా చిచ్చు? చిచ్చుకాకి గంభీరంగా లేచి నిలబడి ఒక పెద్ద లెక్చర్ ఇవ్వబోతున్నట్టుగా, నా దగ్గర ఆలోచనలు కాదు, అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలుంటాయి. మనం ఈ చిన్న బురద గుంత కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను పట్నం వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ ఇలాంటి వాటి కోసం ఫ్లైఓవర్లు, వంతెనలు కడతారు. మనం కూడా ఈ గుంత మీద ఒక అద్భుతమైన చెక్క వంతెన నిర్మిద్దాం. వంతెన అనే మాట వినగానే పక్షులన్నీ నోళ్లు వెళ్లబెట్టాయి. వంతెన? ఈ చిన్న గుంతకా? చిచ్చు, నీకు బాగానే ఉందా? ఆ వంతెన కట్టేలోపు ఈ బురద ఆరిపోయి మళ్ళీ వర్షాకాలం వస్తుంది. చిచ్చుకాకి కోపంగా, మీకు నా గొప్ప ఆలోచనలు అర్థం కావు. నాది విజనరీ మైండ్. మనం కట్టబోయేది మామూలు వంతెన కాదు. అది మన గ్రామానికి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. పక్క ఊరి పక్షులన్నీ మన వంతెన చూసి అసూయపడాలి. దానికి చిచ్చు సేతు అని పేరు కూడా పెట్టేశాను. చిచ్చు, అనవసరమైన ఆర్భాటాలు ఎందుకు? మనందరి దగ్గర అంత డబ్బు, సమయం ఎక్కడున్నాయి? సింపుల్ గా రాళ్లు వేస్తే పని అయిపోతుంది కదా. డబ్బు గురించే నా బాధ కూడా. రాళ్లు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? నేనైతే ₹1 కూడా పెట్టను. నా ప్లాన్ ప్రకారం మన ఊరి చుట్టూ ఉన్న పాత కర్రలు, పనికిరాని చెక్కలతోనే 0 బడ్జెట్లో ఈ వంతెనను నిర్మించొచ్చు. తెలివి వాడాలి కానీ డబ్బు కాదు. చిచ్చు తన అతి తెలివి, పిసినారితనం రెండింటిని కలిపి చెప్పిన ప్లాన్ కు ఎవరూ కాదనలేకపోయారు. సరే, నీ ఇష్టం, నువ్వే దగ్గరుండి చేయించు అని చెప్పి అందరూ విసుగ్గా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి ఒక ఇంజనీర్లా ఫీల్ అవుతూ తలకొక పెద్ద ఆకును టోపీలా పెట్టుకుని, చేతిలో ఒక పుల్లను స్కేల్లా పట్టుకుని ఆ బురద కుంత దగ్గర ప్రత్యక్షమైంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, అందరూ రండి, మన చారిత్రాత్మక నిర్మాణానికి శ్రీకారం చుడతాం. తుని, నువ్వు ముందుగా ఈ గొంత పొడవు వెడల్పు కొలవాలి. నా దగ్గర టేప్ లేదు చిచ్చు. టేప్ ఎందుకు? నీ రెక్కలున్నాయి కదా. ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఎన్ని రెక్కల పొడవు ఉందో కొలువు. తుని పిచ్చుక విసుక్కుంటూనే అతి కష్టం మీద రెక్కలతో కొలిచి చెప్పింది. సబాష్. ఇప్పుడు చోటు, నువ్వెళ్ళి మన ఊర్లో ఎక్కడెక్కడ పనికిరాని కర్రలు, పాత చెక్కలు ఉన్నాయో వెతికి తీసుకుంట్రా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అన్నీ ఉచితంగా రావాలి. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టొద్దు. చోటు చిలుక తన పిసినారి ఎప్పటికీ మారదు అని గొనుక్కుంటూ బయలుదేరింది. ఇక పిల్లల వంతొచ్చింది. బుజ్జే, చిన్న, బండిగా, మీ ముగ్గురికి ఒక ముఖ్యమైన పని. మీరు వెళ్ళి ఈ వంతెనకు పునాది వేయడానికి అనువైన గట్టిగా ఉండే 4 అరటి పొందలు తీసుకురండి. అమ్మో, అరటి బోదలా? అవి నీళ్ళలో తేలుతాయి కానీ బరువును ఆపగలవా? నీకు ఇంజనీరింగ్ గురించి ఏం తెలుసురా? అరటి బోదలు ఫ్లోటింగ్ టెక్నాలజీ మీద పనిచేస్తాయి. వంతెన కింద నీళ్ళొచ్చినా మన వంతెన తేలుతూ ఉంటుంది. ఎంత గొప్ప ఆలోచన చూడు. పిల్లలు ముగ్గురు కలిసి పక్కనే ఉన్న తోటలోకెళ్లి 4 అరటి బోదలను దొర్లించుకుంటూ వచ్చారు. కాసేపటికి చోటు చిలుక, లూసీ పౌరం కలిసి కొన్ని పాత పుచ్చిపోయిన కర్రలు, ఒక విరిగిన తలుపు చెక్కను మోసుకొచ్చారు. ఇవే దొరికాయి చిచ్చు, ఇవన్నీ ఉచితమే. పాత సామాన్ల షాపు వాడు వీటిని చెత్తలో పడబోయబోతుంటే మేం తీసుకొనొచ్చాం. చిచ్చుకాకి ఆ చెక్కలను పరిశీలిస్తూ,
ఆహా, అద్భుతం. చూసారా, నా తెలివి వల్ల ఎంత ఆదా అయిందో. పదండి, నిర్మాణం మొదలు పెడదాం. చిచ్చుకాకి దర్శకత్వంలో చిచ్చు సేతు నిర్మాణం ఒక పెద్ద హాస్య నాటకంలా మొదలైంది. ముందుగా ఆ 4 అరటి బోదలను గుంతకు 4 మూలలా పెట్టారు. అవి బురదలు సరిగ్గా నిలబడకుండా అటూ ఇటూ దొర్లుతున్నాయి. వాటిమీద ఆ పుచ్చిపోయిన కర్రలను పెట్టడానికి ప్రయత్నిస్తుంటే అవి కరకరామని విరిగిపోతున్నాయి. చివరికి ఆ విరిగిన తలుపు చెక్కను వాటిమీద వేశారు. అది ఒక పక్క ఎత్తుగా, మరొక పక్క పల్లంగా ఒక ప్రమాదకరమైన జారుడు బల్లలా తయారైంది. చిచ్చు, ఇది వంతెనలా లేదు, ఏదో ట్రాప్లా ఉంది. దీనిమీద నడిస్తే నేరుగా బురద స్నానం చెయ్యొచ్చు. నీకు కళాదృష్టి లేదతనే. ఇది మోడర్న్ ఆర్ట్ లాంటిది. కొంచెం వంకరగా ఉంటేనే అందం. అయినా దీని మీద బరువు వేస్తే అదే సర్దుకుంటుందిలే. సాయంత్రానికి ఆ వింత నిర్మాణం పూర్తయింది. చిచ్చుకాకి దాని అందాన్ని చూసి మురిసిపోతూ ఒక పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంతనకు రంగురంగుల ఆకులు, పూలతో అలంకరించి దాని ముందు ఒక పెద్ద రిబ్బన్ కట్టింది. చిచ్చుకాకి మైకు పట్టుకున్నట్టుగా నటిస్తూ, పక్షుల గ్రామానికి స్వాగతం. ఈ రోజు మనమందరం ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులుగా నిలబడబోతున్నాం. నా అద్భుత మేధస్సుతో, 0 బడ్జెట్తో నిర్మించిన చిచ్చు సేతును ప్రారంభించుకుందాం. అందరూ విసుగ్గా చప్పట్లు కొట్టారు. ఈ అద్భుత కట్టడాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా నేనే వస్తున్నాను. నేనే స్వయంగా ఈ వంతెన మీద నడిచి దీని పటిష్టతను ప్రపంచానికి చాటి చెబుతాను అని చెప్పి గర్వంగా రిబ్బన్ కత్తిరించి ఆ వంతెన మీదికి అడుగు పెట్టింది. చిచ్చు మొదటి అడుగు వెయ్యగానే ఆ అరటి బోదలు బురదలో కొంచెం లోపలికి జరిగాయి. వంతెన కొద్దిగా ఊగింది. చిచ్చుకాకి కొంచెం కంగారు పడుతూ, నవ్వుతూ, చూసారా, ఇది ఫ్లెక్సిబుల్ టెక్నాలజీ. భూకంపం వచ్చిన ఏమీ కాదు. 2వ అడుగు వెయ్యగానే తాను నిలబడిన పుచ్చిపోయిన కర్ర టప్మని విరిగింది. చిచ్చుకాకి బ్యాలెన్స్ తప్పి ఒక కాలు గాల్లోకి లేపింది. చిచ్చు, జాగ్రత్త, కిందికి దిగిరా. ఆగండి, ఇది నా నాట్యంలోని ఒక భంగిమ, భరతనాట్యం అంటూ కవర్ చేసుకోబోయింది. ఇక 3వ అడుగు ఆ విరిగిన తలుపు చెక్క మీద వేసింది. ఆ బరువుకి కింద ఉన్న అరటి పోదలు పూర్తిగా పక్కకు జరిగాయి. ఆ తలుపు చెక్క ఒక పక్కకు ఒరిగి జారుడు బల్లలాగా మారింది. అమ్మా అని పెద్దగా అరుస్తూ చిచ్చుకాకి ఆ జారుడు బల్ల మీద నుండి జారుకుంటూ నేరుగా ఆ బురద గుంత మధ్యలో టపీమని పడింది. ఒక్క క్షణం పాటు అంతా నిశ్శబ్దం. తర్వాత ఆ బురదలో నుండి ముఖమంతా నల్లటి బురద. చిచ్చుకాకి నెమ్మదిగా పైకి లేచింది. ఆమెను చూసి పిల్లలు మొదట నవ్వడం మొదలుపెట్టారు. తర్వాత పెద్దవాళ్లు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. అమ్మో, నువ్వు బురదలో స్నానం చేస్తున్నావా? భలే ఉంది. చిచ్చు, నీ చిచ్చు సేతు నిన్నే సేద తీర్చిందిగా. చిచ్చుకాకి అవమానంతో, కోపంతో ఏడుపొచ్చేసింది. కాపాడండ్రా బాబూ అని అరిచింది. తుని పిచ్చుక మహీగ్రద్ద కలిసి చిచ్చుని బయటికి లాగారు. ఆమె అవతారం చూడ్డానికి చాలా హాస్యంగా ఉంది. చిచ్చును బయటికి లాగగా తుని పిచ్చుక అందరి వైపు చూసింది. చూసారా, అతి తెలివి, పిసినారితనం ఎప్పుడూ ప్రమాదానికే దారి తీస్తాయి. ఇప్పుడు మనమందరం కలిసి మహీగారు చెప్పినట్టు ఈ గుంతలో రాళ్లు వేసి పూడ్చేద్దాం. పక్షులన్నీ అరగంటలో ఆ గుంతలో రాళ్లు, మట్టి వేసి దారిని చదును చేసేశాయి. ఇప్పుడు ఆ దారి మీద హాయిగా నడవగలుగుతున్నారు. చిచ్చుకాకి మాత్రం ఒక మూల కూర్చొని తన బురద చీరను చూసుకుంటూ బాధపడుతుంది. తుని పిచ్చుక, బాధపడుకు చిచ్చు, బురద అంటితే పోతుంది, కాని బుద్ధికి అంటిన అహంకారం పోవడానికి సమయం పడుతుంది. ఈరోజు నీకు మంచి గుణపాఠం దొరికిందిలే. చిచ్చుకాకి గొనుక్కుంటూ, నా ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు. నా వంతెన కింద పునాది బలహీనంగా ఉంది, అంతే. వచ్చేసారి నేను సిమెంట్తో కడతాను చూడు. ఆ మాట వినగానే పక్షులన్నీ తమ పని ఆపి మళ్లీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. ఆ విధంగా చిచ్చుకాకి అతి తెలివి వల్ల ఊరి సమస్య సరదాగా తీరిపోయింది. అందరికీ కావలసినంత నవ్వు కూడా దొరికింది.